నేను ఇక్కడుండి నీకు షాక్ ఇచ్చాను. అర్చన నాకు షాక్ ఇచ్చి ఇక్కడికి పంపించింది. షాక్ ఏంట్రా? ఏం మాట్లాడుతున్నావు? తాగి మాట్లాడుతున్నాను. కానీ నేను చెప్తున్న మాటలు మత్తులో ఉండి వాగుతున్న తాగుబోతు మాటలు కాదు, నా మనసుకు బాధ అనిపించి చెప్తున్న మాటలు. నీకు బాగా ఎక్కువైపోయింది కానీ పద పోదాం. వద్దులే, దమ్ము లేనోడిని నేను బయటకు వచ్చి ఏం చేస్తాను రా? ఇక్కడ తాగి తాగి పడిపోతాను, పోతాను. రాజేష్, ప్రాబ్లంకి సొల్యూషన్ చావు కాదు, పద పోదాం. నా ప్రాబ్లం తెలియక నువ్వు ఇలా అంటున్నావురా. రే, ముందు బయటకు పద. ప్రాబ్లం చెప్పు. నువ్వు తాగటమే కరెక్ట్ అని నాకు అనిపిస్తే మళ్ళీ లోపలికి తీసుకొచ్చి తాగిస్తాను. పోదాం పద. రారా రా. రాజేష్ జాగ్రత్త. నా ఆశలన్నీ కూలిపోయారా? ఏం ఆశించి దుబాయ్ నుంచి వచ్చానో ఇప్పుడు ఆ ఛాన్స్ మిస్ అయిపోయాను రా. ఎవరైతే నా జీవితంలోకి రావాలని కలలు కన్నానో అవన్నీ కలలుగానే మిగిల్చి ఆ వ్యక్తి వెళ్ళిపోయిందిరా. అర్చన నా నుంచి దూరం అయిపోయిందిరా. అదేంట్రా, అర్చన జాబ్ కోసం నువ్వు ఎంత కష్టపడ్డావు? పైగా తను కట్టాల్సిన 2 లక్షలు నువ్వే కట్టావు. ఆఖరికి ఇలా ఛా, ఏదో డబ్బు పోతే పోయిందిరా. దాని గురించి కాదురా, అర్చనను పెళ్లి చేసుకుంటాననే ఆశతో బతికాను. ఇక తను పెళ్లి చేసుకునే అవకాశం లేదని తెలిసి నేను ఎలా బతకాలరా? అందరికీ ఎంతో కొంత అదృష్టం దక్కుతుంది, మరి నాకేంట్రా ఇలా దరిద్రం మిగిలింది? అందుకే ఆ బాధని ఇలా మత్తులో పడుకోబెట్టడానికే నేను ఇలా తాగుతున్నాను రా. నిన్ను చూస్తే నాకు అర్థమవుతుందిరా నువ్వు ఏ పరిస్థితికి వచ్చావో. పద, నా కార్లో నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. వద్దురా, నాకెవరి కార్లు వద్దు, ఎవరి సానుభూతి వద్దు, ఎవరి ప్రేమలు వద్దు, అసలు నాకెవరి సాయం వద్దురా. సరే, నా కారు వద్దు, నీ బైక్ పైన ఇంటి దగ్గర దిగబెడతాను. పద. ఆ మాట అన్నా బాగుంది. నా బైక్ మీద నేను ఎక్కించుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఇదిగో పద. ఇక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నానమ్మా. ఏంటి ఇంత సైలెంట్గా ఒంటరిగా వచ్చి ఇక్కడ్నుంచున్నావు? అందరూ కలిసి కావాలని నన్ను ఒంటరిని చేశారు కదా. ఇలా జరగడానికి తప్పెక్కడుందా అని ఆలోచిస్తున్నాను. అయితే ఆ అర్చన కృష్ణుల పెళ్లి 100% కన్ఫర్మ్ అయిపోయినట్టేనా? పెళ్లితో వాళ్ళిద్దరూ భార్యాభర్తలే కలిసిపోతారన్నమాట. మమ్మీ, ఒకసారి అటు చూడు. ఏం కనిపిస్తోంది? సముద్రం, ఆకాశం కనిపిస్తోంది. ఎలా కనిపిస్తున్నాయి? ఆ రెండూ కలిసినట్టుగా కనిపిస్తోంది. నిజానికి ఆ రెండు కలిశాయా? కలిశాయా? కలవలేదు, కలిసినట్టు కనిపిస్తోందంతే. ఇది అంతే. అందుకే ఈ సౌందర్య ఇంకా ఆశతోనే ఉంది. వాళ్ళిద్దరి పెళ్లి జరిగిపోతుందేమోనని మనకనిపించినా జరగకుండా ఆగే ఏదో ఓ పాయింట్, జరగబోతున్న ఈ శుభకార్యం వెనక
ఎక్కడో దాక్కుంది. దాన్ని పట్టుకోవాలి. ఆలోచించి ఆ పాయింట్ పట్టుకుంటాను. ఆ అర్చన కృష్ణల పెళ్లి ఎందుకు ఆగదో నేను చూస్తాను. అయితే ఇప్పటికీ గెలుస్తాననే నమ్మకం నీకుందన్నమాట. నేనే గెలుస్తాననే ధైర్యం నాకుంది. వీళ్ళ పెళ్లి విషయంలో ఈ సౌందర్యకి ఓటమి రాదు. వస్తే భరించలేదు. కళ్ళ ముందు ఆ అర్చన కృష్ణలు తిరుగుతుంటే ఈ సౌందర్య చూస్తూ కూర్చుంటుందనుకుంటున్నావా? హ, వాళ్ళిద్దరికీ పెళ్లి కుదిరిందనే మాట నా ప్రేమకి ఛాలెంజ్ చెప్తున్నట్టుగా నాకు వినిపిస్తుంది. హ, మరి ఆ ఛాలెంజ్ని నేను వదిలేస్తానా? ఏ దారిలో అయినా గెలిచి తీరుతాను. నువ్వు ఆడపిల్లల మాట్లాడడం లేదు సౌందర్య. నిజమే మమ్మీ, నీ కూతురు ఆడపిల్ల కాదు, దెబ్బతిన్న పులిపిల్ల. సమయం చూసి పంజా విసరడానికి ఎదురు చూస్తుంది. ఇప్పుడు నాకు ఏ రిలేషన్షిప్ కనిపించడం లేదు. ఇప్పుడు నాకే మంచి చెడ్డలు కనిపించడం లేదు. నాకున్న ఏ మొక్కటే, నేను గెలవాలి. నేనే గెలవాలి. చీర చాలా బాగుందమ్మా. కృష్ణకి బాగా నచ్చిన కలరటమ్మా. అయితే కృష్ణ వాళ్ళ అమ్మగారు ఉండడానికి ఒక ఇల్లే కొనేశారా? కేవలం పెళ్లి కోసమే వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు అంటే పెళ్ళి ఆలస్యం కాకూడదు అని వాళ్ళు కూడా అనుకుంటున్నారనమాట. పోనీలండి, పెళ్లి ఏర్పాట్లు ఖచ్చితంగా జరుగుతున్నాయి అని నాకు అర్థమైంది. ఆ కొత్తింట్లో కాబోయే కోడల చేత దీపారాధన చేయించారు అంటేనే నాకు చాలా ఆనందంగా ఉందండి. అవును రాధా, మంచి రోజులు వస్తే ఇకంతా మంచి జరుగుతుందని, ఇక వచ్చిన భవిష్యత్ అంతా శుభప్రదంగానే ఉంటుందండి. నేను కూడా అదే కోరుకుంటున్నాను. ఏంటి అందరూ అలా ఆశ్చర్యంగా చూస్తూ నించున్నారు? నన్ను రమ్మని పిలవరా? నిన్ను పిలిచేదేమిటమ్మా, రా కూర్చో. నేను కూర్చోను. నన్ను మీరందరూ క్షమించారని చెప్తే అప్పుడు కూర్చుంటాను. మనలో మన క్షమాపణలేమిటమ్మా? అయినా క్షమించేంత తప్పు నువ్వేం చేసావని? అర్చన విషయంలో చాలా పెద్ద తప్పు చేశాను. సౌందర్య, అవును, నీ ప్రేమకి అడుగడుగున అడ్డుపడ్డాను అర్చన. కృష్ణ నువ్వు ఎంత ప్రేమించుకుంటున్నారో తెలియక, అర్థం చేసుకోలేక నిన్ను చాలా చికాకు పెట్టాను. ఇదంతా తెలియక చేశాను అర్చన. నేను చేసింది తప్పే. నన్ను క్షమించవా ప్లీజ్? అమ్మా సౌందర్య, జరిగిపోయిన దాని గురించి తలుచుకుని ఎందుకమ్మా బాధపడతావు? నువ్వే స్వయంగా అర్చన కృష్ణుల పెళ్లికి ఒప్పుకున్నావని తెలిసిన తర్వాత నేను ఎంత సంతోషించానో తెలుసా? నీ మంచి మనసు అర్థమైన తర్వాత మా ఎవరికీ నీ మీద కోపం లేదమ్మా. అవునమ్మా సౌందర్య, తెలిసి తెలియక పిల్లలేదో అల్లరి చేస్తారు. అయినంత మాత్రాన పెద్దలు అదేదో ద్రోహంగా చూస్తారా? నిన్ను మేమెప్పుడు వేరుగా చూడలేదు. మా అర్చనతో పాటు నువ్వు మాకు పుట్టావన్నంత ప్రేమగానే చూసుకున్నావు. సౌందర్య, చిన్నప్పటి నుంచి నాకు నువ్వంటే చాలా ఇష్టం. ఎన్నోసార్లు నేను నీతో స్నేహంగా ఉండాలని ప్రయత్నించినా నువ్వే ఎందుకో నాకు దగ్గర అవ్వడానికి చూసేదానివి కాదు. పర్లేదు, అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ నేను నీ స్నేహాన్నే కోరుకుంటాను, నీ స్నేహాన్నే ఆశిస్తాను. ఆ ఆశ ఇప్పుడు నిజమైంది అర్చన. ఇన్నాళ్లకి ఇప్పుడు మనం మంచి స్నేహితులమయ్యాం. ఈ శుభ సందర్భంలో నీ మ్యారేజ్ గిఫ్ట్గా ఇది ఇస్తున్నాను. తీసుకో తీసుకో అర్చన. సౌందర్య, ఈ నెక్లెస్ చాలా కాస్ట్లీ అనుకుంటా.
మన స్నేహం విలువ ముందు దీని విలువ ఎక్కువంటావా? అమ్మా సౌందర్య, ఇలాంటి రోజు కోసమే నేను ఎన్నో ఏళ్లుగా కలలు కన్నాను. ఆ కళ ఇవాళకి నిజమైందమ్మా. రాధా, ఏమిటలా నిలబడున్నావు? భోజనం టైం అయింది కదా, సౌందర్యం మన ఇంటికి వచ్చింది కదా, వెళ్ళి భోజనం వడ్డించు. అయ్యో అవునండి. నాకేమైనా మొహమాటమా? నేనే అడుగుతాను. రాధమ్మా, మీ చేతి వంటే కాదు, మీ చేత్తో కలిపి పెట్టిన ముద్ద కూడా అమృతంలా ఉంటుంది. ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాను, మళ్ళీ ఆ అదృష్టం నాకు లేదా? అయ్యో దానికేం భాగ్యం. ఇప్పుడే కలిపి తీసుకొస్తాను. మరి నాకు? ఇద్దరికి కలిపే తీసుకొస్తాను, సరేనా? అమ్మా సౌందర్య, మా కుటుంబంలో ఒక వ్యక్తిగా నువ్వు మా ఇంటికి వచ్చావు. మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. ఈ ఆనందాన్ని మేము శాశ్వతంగా దాచుకోవాలనుకుంటున్నాం. నువ్వు పర్మిషన్ ఇస్తే ఒక్క ఫోటో తీసుకోవాలనుకుంటున్నాను. అయ్యో తప్పకుండా. నేనెప్పుడు మీ ఇంటికొచ్చినా ఈ రోజు నాకెప్పుడు గుర్తుండిపోవాలంటే మీ అందరితో కలిపి నా ఫోటో ఈ ఇంట్లో ఉండాలి. తప్పకుండా. రారా, ముందు నువ్వు నిలబడు. దగ్గరగా. రెడీ రెడీ, స్మైల్. రాధా, నువ్వు వెళ్ళి ఫోటో. రాధా, ఏమిటి చేతులు అలా ఉడుకుతున్నాయి? సరిగ్గా తీ. అబ్బా తీస్తున్నాను, ఉండండి. ఆహా, మన నలుగురికి ఫోటో ఎవరు తీస్తారు? అంత ఆలోచన ఎందుకు కోటి, నేను ఆపద్బాంధవులు. పిన్ని గారు, ఫోటో తీయండి. పిన్ని, మీ అల్లుడు గారు చెప్తారు, ఆయన చెప్పినట్టుగా ఈ వేలుతో నొక్కండి. వేలుతో నొక్కడం కాలుతో నొక్కడం ఏంట్రాదా? దీన్ని క్లిక్ చేయడం అంటారు. నాకు తెలియదు అనుకుంటున్నావా? అర్థమైందా ఎంత వెనకబడి ఉన్నావని? మీ వెటకరాలు చాలు గాని ముందు ఫోటోకి పోజ్ ఇవ్వండి. పిన్ని, మీరు వెళ్ళండి. నువ్వు ఇటమ్మా.
రెడీ. ఎంతసేపు ఆ ఫోటోనే చూస్తూ ఉంటారండి? భోజనానికి రండి. మనసు నిండిపోయింది రాధ. ఇది ఏనాటి కల అనుకున్నావు? సౌందర్యని నువ్వు చిన్నప్పుడు ఎత్తుకున్నప్పటి నుంచి, సౌందర్య అర్చన వాళ్ళిద్దరూ కలిసి ఆడుకున్నప్పటి నుంచి, ఆ ఇద్దరు పిల్లలతో మనిద్దరం కలిసి ఫోటో తీయించుకోవాలన్నది నా ఆశ. అది ఇన్నాళ్ళకి ఈ రూపంలో తీరింది. ఏమండి, ఈ ఫోటోని చూస్తుంటే అర్చన సౌందర్యలు అక్కా చెల్లుళ్ళా లేరు? ఇంకా నయం, అర్చన సౌందర్య నా పిల్లల్లాగే ఉన్నారనేటట్టున్నావు. ఆ ఫోటోని ఇంకాస్త దీక్షగా చూస్తే ఆ పిల్లలిద్దరికీ మనమే తల్లిదండ్రుల్లా ఉన్నామంటావు. మీరు సరదా కన్నా నిజంగా నేను అలా అనేస్తానేమో. నా మనసుకు ఎందుకో అలాగే అనిపిస్తుందండి. ఈ ఫోటో చూస్తుంటే ఒక కుటుంబంలో తప్పిపోయిన వ్యక్తి తిరిగి ఆ కుటుంబానికి చేరుకున్నట్టుగా ఉందండి. ఏది ఏమైనా అర్చన సౌందర్యలు ఒకే తల్లికి పుట్టిన పిల్లల్లా ఉన్నారండి. అదే పేగుబంధం అంటే. ఎవరు ఎక్కడున్నా ఆ బంధం ఇలాగే కలుపుతుంది. ఏంటచ్చినా, నువ్వు చెప్పేది నిజమా? నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. నాకు అంతే, ఓ కలగా అనిపిస్తుంది. అయితే కలలాంటి నిజమన్నమాట. అవును, సౌందర్య మా ఇంటికొచ్చి అలా ప్రవర్తించడం నిజంగా ఓ డ్రీమ్. ఏది ఏమైనా నాకు చాలా హ్యాపీగా ఉంది అచ్చినా. మన పెళ్లికి అందరూ సంతోషంగా ఉండి మనల్ని ఆశీర్వదించిన ఒక్క సౌందర్య మాత్రం ఏడ్చి శాపనార్థాలు పెడుతుందనుకున్నాను. కానీ ఇప్పుడు ఆ సౌందర్య కూడా మన పెళ్లిని హ్యాపీగా సపోర్ట్ చేస్తుందంటే చాలా వరకు మన ప్రాబ్లమ్స్ తీరిపోయినట్టే. నిజమే కృష్ణ, సౌందర్య నిన్ను ప్రేమించింది, నిన్ను కావాలనుకుంది. అలాంటి మనిషి మన ప్రేమను అర్థం చేసుకుంది అంటే ఇది నిజంగా మామూలు విషయం కాదు. థ్యాంక్ గాడ్, ఇప్పటికైనా మన ప్రేమను ఒప్పుకుంది. అసలు మన ప్రేమని మీ పేరెంట్స్ మా పేరెంట్స్ ఒప్పుకుంటారనే టెన్షన్ కన్నా ఈ సౌందర్యం మన ప్రేమకి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో లేదో అనే టెన్షనే ఎక్కువ ఉండేది. చిన్నప్పటి నుంచి సౌందర్య మెంటాలిటీ అంతే. నచ్చింది ఏదైనా సరే అది తనకి దొరికే వరకు నాన్న గొడవ చేసేది, మొత్తానికి సాధించేది. ముఖ్యంగా ప్రతి విషయంలోనూ నాతో పోటీ పడేది. ఆఖరికి నా ప్రేమ విషయంలో కూడా తనతోనే పోటీ పడాల్సి వస్తుందని నేను అస్సలు ఊహించలేదు. ఏదేమైనా ప్రేమలో గెలుపు నీదే కదా? ఆ గెలుపులో నీకు కూడా బాగా ఉంది కదా? లేదచ్చిన, ఓ రకంగా చూస్తే మన ప్రేమ గెలిచింది అంటే అందుకు నువ్వు నేను కారణం కాదు. మన ప్రేమకున్న సిన్సియారిటీ మన ప్రేమను గెలిపించింది. నువ్వు దక్కలేదంటే చచ్చిపోదామనుకున్న సౌందర్య తనకు తానుగా తప్పు ఒప్పుకోవడమే కాకుండా మన పెళ్లికి మనస్ఫూర్తిగా ఒప్పుకుంది అంటే తనలో చాలా మార్పు వచ్చింది కృష్ణ. మనకు మంచి రోజులు వచ్చినప్పుడు అన్నీ ఇలాగే కలిసొస్తాయి. మరింత హ్యాపీ మూడ్లో హ్యాపీగా ఉండే పని ఏదైనా చేస్తే బాగుంటుందేమో. ఏంటి అది ఏంటి అంటున్నాను? అది రాజేష్, ఏంటి అంత పరధ్యానంగా ఉన్నావు?
ఏం ఆలోచిస్తున్నావు రాజేష్? ఏం ఆలోచించినా ఫలితం లేదు కదా అని ఆలోచిస్తున్నాను. బాగుంది. నీ పనే అనుకున్నాను. నీ మాటలు కూడా అర్థం కాకుండా పోతున్నాయన్నమాట. నా మాటలు అర్థం కావట్లేదంటే ఆ దురదృష్టానికి ఒప్పుకుంటా. కానీ నా పని కూడా అలాగే ఏడ్చిందా? ఈ ఫైల్ నా దగ్గరికి రాకుండా శాంక్షన్ అయిపోయి ఉంటే కంపెనీకి 2 లక్షల రూపాయలు నష్టం వచ్చేది. ఏంటర్చన, నా వల్ల కంపెనీకి నష్టమా? అవును. ఒకసారి ఇక్కడ చూడు. ఈ స్పేర్ పార్ట్ బిల్ నువ్వు కోట్ చేసిన అమౌంట్ లో ఎంత డిఫరెన్స్ ఉందో చూడు. 2 లక్షలు తేడా ఉంది రాజేష్. కంపెనీ వర్క్ లో నువ్వు ఇంత పరధ్యానంగా ఉంటే ఎలా రాజేష్? కంపెనీ ఊరుకుంటుందా? ఇదే మన సొంత డబ్బు అయితే మనం ఇలాగే డిసప్పాయింట్మెంట్ లో ఉండి 2 లక్షల రూపాయలు పోగొట్టుకుంటామా చెప్పు? నీ మీదున్న ప్రేమతో ఆల్రెడీ 2 లక్షలు పోగొట్టుకున్నానుగా. ఏంటి రాజేష్? ఏం లేదు అర్చన, లైఫ్లో కావాలనుకున్నవే దూరం అయిపోతున్నాయి. ఇప్పుడు జాబ్ పోతే మాత్రం ఏంటి నష్టం అంటున్నాను. రాజేష్, ఏంటంత నిరాశగా మాట్లాడుతున్నావు? ఆశగా మాట్లాడడానికి నువ్వు నాకు అవకాశం ఇస్తే కదా. ఏంటో ఈరోజు నువ్వు చాలా వరీగా ఉన్నావు రాజేష్. సరే, ఇక మీదటైనా వర్క్ శ్రద్ధగా చెయ్యి. లేకపోతే నీ జాబ్ పోయే ప్రమాదం ఉంది. నీ ఫ్రెండ్గా చెప్తున్నాను, అర్థం చేసుకో, సరేనా?